అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫోటో వస్తలేదు సార్ అడ్వాన్స్ సార్ ఫోటో వస్తలేదు క్లియర్ బెల్లంపల్లి గారికి వేదికను అందించిన పెద్దలకు మరియు వేదిక ముందున్నటువంటి సోదర సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇప్పుడు ఈ సన్నటి అప్పాపిని ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి రాజరాజ్ యాదవ్ గారిని నిమిషం మాట్లాడుతున్నారు. కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రావడం జరిగింది. ఇది మన గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారి సారథ్యంలో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, ఆర్డీఓ గారు, ముత్యాల మల్లయ్య గారు, రాజులాల్ యాదవ్ గారు, శ్వేత గారు, వేదికపై ఉన్న సీనియర్ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడికి బస్తీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ప్రజలందరికీ మొదటిసారి నమస్కరిస్తాను. నేను ఎందుకంటే జనాలలో ఒక మెసేజ్ పోయేది చాలా అవసరం ఉన్నది. ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాలు, 6 గ్యారెంటీలతో పాటు ఇవాళ సన్నబియ్యం గురించి తీసుకున్న కార్యక్రమాన్ని పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మంత్రి పదవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. మన ప్రజలకు మంచి రైస్ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. నేను ప్రజలకు కూడా ఒక విశ్వాసం తీయదలుచుకున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏమన్నా అవకతవకలైతే మొమాటం అయ్యేది అవసరం లేదు, ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ ఒక విశ్వాసం అనిపిస్తున్నా. నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు వాళ్ళున్న బాధలను దూరం చేయడానికి ప్రత్యేకంగా రకరకాలుగా జనాలు ఏమేమో మాట్లాడుతున్నారు. నేను అందరితో మనం చేసుకునేది ఏంటంటే దాని గురించి పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బాధ్యత నాకు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి. ప్రజలకు ఇప్పటిదాకా ఏమేమి చేసినా అనే సమస్య గురించి కూడా చెప్పే బాధ్యత నాకు. మీరందరూ ఇన్ని రోజులు ఒప్పుకోబట్టేది. నాకు 15 నెలల సంగతి చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రత్యేకంగా ప్రజలందరికీ ఒక వినతి పత్రం కింద ప్రిపేర్ చేసి అది తొందరగా ఇప్పించే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. కొంచెం వెయిట్ చేయండి. బహుశా జూన్ జూలై లోపల మాకు వచ్చే డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఎన్నైనా పనులు, అన్నిటి గురించి దానికి డిస్క్రిప్షన్ ఇచ్చి ప్రజలకు అందరికీ చెప్తాం. మా పార్టీ క్యాడర్ని అందరినీ మరొకసారి మనం చేసుకుంటున్నాం. మనం చేసిన పనుల గురించి మార్కెట్లో చెప్పుకునే బాధ్యత ఉన్నది మనకు. పబ్లిసిటీ అనేది సరిగ్గా అయితే లేదు. సోషల్ మీడియాలో ఇంకా పెద్ద ఎత్తున మనం డెవలప్ కావాలి. నిన్న కూడా నేను ఢిల్లీకి పోయి మా ఉన్న ఇన్ఛార్జ్
ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పిన, అమ్మ సోషల్ మీడియాలో మనం చాలా ఇంప్రూవ్ కావాలి, పబ్లిసిటీ అయితే లేదు, చేసిన పనుల గురించి చెప్పుకోనికి మన కార్యక్రమాన్ని డౌన్ అయింది, దీన్ని పెద్ద ఎత్తున మనం ప్రోగ్రెస్ చేసే బాధ్యత ఉన్నది. నేను ప్రెస్ సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి, సోషల్ మీడియాలో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మేము చేసే మంచి పనుల గురించి ప్రత్యేకంగా ప్రజలకు తీసుకుపోమని పదే పదే మీ అందరినీ కోరుకుంటున్నా. నేను ఇంకొకటి, కలెక్టర్ గారు ఈ ప్రెస్ సోదరులది ఏదో ప్రస్తుతం రిక్వెస్ట్ ఉందంట, ఒక భూమి ఉందంట, దాని గురించి మనం దాన్ని టేకప్ చేసే బాధ్యత ఉన్నది. సరే వీళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేసే బాధ్యత కింద మీరు కొంచెం టేకప్ చేస్తే నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఏంటా ప్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రోడ్డుగా ఓకే అన్నారు కదా, ఓకే అనకపోతే ఎట్లా నేనే పోవాలా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇయలే కదా, మనం ఇస్తున్నాం కదా, ఉన్నది కదా, అట్లనే పబ్లిసిటీ కూడా చేయమంటున్నా, చేస్తలేరు కదా. కరెక్టా? పబ్లిసిటీ చేయండి, గివ్ అండ్ టేక్ పాలసీ పెట్టుకోండి. నేను ఎమ్మెల్యేగా ఉంటే గివ్ అండ్ టేకే చేస్తా, మీకేం ఇబ్బంది పెట్టా, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా అని మీ అందరితో ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చెప్పలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా మన సాటి బెల్లంపల్లోనే కదా, అందరం ఒకటే కదా, కరెక్టా రాంగా? దాన్ని కాపాడుకొని నేను మీకు కాపాడే బాధ్యత నేను ఇస్తున్నా. ఈ సన్నద్ధం గురించి ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసినందుకు పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాను. బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అందరికీ నమస్కారం. సో ఈ సన్న బియ్యం కంపెనీ 1 ఏప్రిల్ నుంచి మన రాష్ట్రంలో, మన జిల్లాలో అన్ని నియోజకవర్గంలో అమలవుతుంది. సో సన్న బియ్యం అంటే ఎందుకు చేస్తామంటే, ఇక్కడ ఐ థింక్ తెలంగాణలో దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. సో సన్న బియ్యం ఇస్తే దానికి 2 రకాల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు వాడతారు, సెకండ్ ఈ రకరకాల డైవర్షన్, దానికి రీసైక్లింగ్, ఈ మిల్లర్స్ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం, దాని నుంచి ఒక పెద్ద అది నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి రిపోర్ట్ మనం కూడా చూస్తే తెలంగాణ హ్యాస్ లోయెస్ట్ రైస్ పీడిఎస్ రైస్ డైవర్షన్. సో ఇవన్నీ దానికోసం ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకసారి ముందు ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు అందరికీ సన్న బియ్యం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఇంకా ఒకటి ఈ స్కీమ్తో పాటు ఇంకా ఒకటి దానిలో అటాచ్ ఉన్నాయి. మనకి వడ్లు కొన్న టైంలో సన్న వడ్లు ఇచ్చిన వాళ్ళకి 500 బోనస్. మన వాళ్ళు కొంచెం లేట్గా ఉన్నారు, ఐ థింక్ లాస్ట్ 7 days ముందు అందరికీ క్లియర్ అయిపోయింది అమౌంట్. సో 500 బోనస్ అందరికీ వచ్చింది. సో ఇది ఒక సైకిల్ ఉన్నది. మన దగ్గర సన్న వడ్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, దాని తర్వాత దానికి మిల్లింగ్ చేసేసి మన వాళ్ళకి సన్న బియ్యం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ ఈ మంచి ప్రోగ్రాంలో అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు దానికి పరిరక్షణలో జరగాలి. ఇప్పటి నుంచి కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ వెయిట్ రావాలి, అది మా బాధ్యత ఉన్నాయి. ఏమైనా ఇష్యూ అయితే మా దృష్టికి తీసుకురండి, మేము డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. ఇఫ్ ఎనీ కంప్లైంట్ మా దగ్గరకి ఇట్లా రాష్ట్రం సంబంధించిన ఇప్పటివరకు కంప్లైంట్ ఎక్కువ రాలేదు. ఏమైనా వచ్చిందంటే వీఆర్ టేకింగ్ యాక్షన్. అండ్ ఆల్ మీడియా మిత్రులు ఏమైనా ఉన్నారు, ఏమైనా ఇష్యూ వస్తే జస్ట్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మన ఆల్ MLS పాయింట్లో సఫిషియంట్ రైస్ స్టాక్స్ ఉన్నాయి, అన్ని రాషన్ షాప్స్లో కూడా సఫిషియంట్ రైస్ స్టాక్స్ ఉన్నాయి. 50% ఐ థింక్ స్టాక్స్ మన జిల్లాకి అరౌండ్ ఎంత రైస్ కావాలి, దానికి 50% ఆల్రెడీ రాషన్ షాప్లో స్టోర్ అయి ఉన్నాయి. అండ్ అనదర్ 50% ఇన్ 2 days మనకి వస్తుంది. సో ఐ హోప్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ఈ ఆపర్చునిటీ వాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.